నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మనకి 2026 శ్రీ పరాభావన సంవత్సరం ఉగాది తర్వాత నుంచి 27 నక్షత్రాల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా బాధపడే వారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే వారికి, మరి వివాహపరంగా ఈ సంవత్సరంలో వాళ్ళ జీవితంలో వచ్చే మార్పుల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ ఉగాది నుంచి అంటే పరాభావన సంవత్సరంలో 27 నక్షత్రాల వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి? ఈ యొక్క పరాభనామ సంవత్సరం మార్చి 19 తారీఖు 2026 నుంచి మొదలయ్యి అలానే ఏప్రిల్ 17 తారీఖు 2027 వరకు కొనసాగేటువంటి పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో ఇక ద్వాదశ రాసులు కావచ్చు, అలానే 27 నక్షత్రాల వారికి కావచ్చు, 108 పాదాల వారికి కావచ్చు, ఇంకా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనకి ఒక గ్రహరీత్యా కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క సంవత్సరం ముందుగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయో మనం గమనించుకోవాలి. ఇక శని భగవానుడైతే మారేటువంటి స్థితిగతులు అయితే లేరు, రాహుకేతులు కూడా మారేటువంటి స్థితిగతులు అయితే లేరు. వీరు ఎక్కడైతే స్థానం ఉన్నదో ఆ స్థానంలోనే ఉన్నారు. అంటే అతిపెద్ద గ్రహాలైనటువంటివి రాహువు, కేతువు, శని ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటారు. కానీ ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో మారేలాగా కనిపించట్లేదు. గురుగ్రహం, గురువు కూడా అతిపెద్ద గ్రహమే. ఇది వచ్చేసి ప్రజెంటు మిథున రాశిలో ఉంది. ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి అయితే ఆరంభమవుతుంది, మనకి ఆగస్టు మాసంలో రాబోతుంది. కాబట్టి ఒక మారేటువంటి గ్రహాలు అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ 4 గ్రహాలే. కాబట్టి ఈ 4లో గురుగ్రహం ఈ సంవత్సరం మారుతుంది. కాబట్టి గురుగ్రహం మారకముందు ఒకలాను, మారిన తర్వాత మరొకలాను ఈ యొక్క 27 నక్షత్రాల వరకు స్థితిగతులు అనేది మార్పు చెందేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇకపోతే అలాంటి మార్పులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి సంఘటనల్లోనూ జరుగుతాయనేది మనం ఒక్కసారి ఈ నక్షత్ర పరంగా మనం పరిశీలన అయితే చేసుకోవాలి. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో కృత్తికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుందండి? కృత్తిక నక్షత్రం, ఈ కృత్తిక నక్షత్రం వచ్చేసి మొదటి పాదం వచ్చేసి మేషరాశిలో ఉంటుంది. తర్వాత 3 పాదాలు వచ్చేసి వృషభ రాశిలో ఉంటాయి. ఈ కృత్తిక నక్షత్రం వారికి అధిపతి వచ్చేసి దక్షిణామూర్తి. వృషభ రాశిలో ఉన్న వారికి వచ్చేసి దక్షిణామూర్తి, మేషరాశిలో ఉన్న వారికి విష్ణుమూర్తి. ఇక వీరి యొక్క గుణగణాలు, విధి విధానాలు, ఇప్పటి వరకు వీరికి పడేటువంటి కష్టాలు, ఇక పరాభనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది దానికన్నా వీరి అసలు ఏం కష్టం ఉంది. వీరికి నరదిష్టి ఒకటి ఉంది, నరఘోష ఒకటి ఉంది. దీంతోపాటు పితృదోష కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ఇంతకుముందే పరిహారాలు ఏమైనా చేసి ఉంటే కనుక ఓకే, బాగానే ఉంటుంది. ఇక వీరికి తెలియనటువంటి శత్రువులు కూడా బాగానే కనిపిస్తున్నారు. వీరిని శత్రువులను కూడా ప్రేమించేటువంటి గుణగణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఒకటి మేషరాశి అంటే మేషరాశిలో ఉన్నటువంటి మొదటి పాదం వారికి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి 2, 3, 4 పాదాల వారికి ఆలోచించే విధానం, ప్రేమ, ఆప్యాయత ఉండేటువంటి గుణగణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మొదటి పాదంలో ఉన్న వారికి అయితే కనుక జంతువు సంబంధించినటువంటి వ్యవహారం, ఏదైనా రైతులుగా చేసేటువంటి వ్యవహారం, కూరగాయలు పండించి ఆ పంటల్ని అమ్ముకునేటువంటి విధానంగా చేస్తూ ఉంటుంటారు. చిన్న చిన్న వ్యాపారాలుగా చేస్తూ ఉంటారు. ఇక 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి స్థాయిలో ఉంటూ ఉంటారు. ఇండస్ట్రీలు స్థాపించడం, ఫ్యాషన్ డిజైను, లేకపోతే బోటిక్, లేదు అంటే కనుక ఆర్కిటెక్చర్, లేదంటే ఇంకా ముందుకు వెళ్తే ఇంకొంచెం ఇండస్ట్రీలు స్థాపించేసి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, గేమ్స్, నేషనల్ గేమ్స్ లాంటివి పాల్గొనడం, ఇవన్నీ కూడా ఈ 3 పాదాల వారు చేస్తూ ఉంటారు. ఇక వీరిది టోటల్గా నక్షత్ర ప్రకారంగా అయితే అగ్నితత్వం ఉంటుంది. కృత్తిక నక్షత్రం కాబట్టి వీరిది అగ్నితత్వంతో ఉండేటువంటి నక్షత్రం. వీరికి దక్షిణ దిశగా ఉండేటువంటి దిక్కులు కావచ్చు, దక్షిణ దిశగా ఉండేటువంటి సింహద్వారాలు కావచ్చు, బాగా కలిసి వస్తాయి 4 పాదాల వారికి. ఇక ఈ మేషరాశి, వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం వారికి ఇప్పుడు వరకు ఉన్నటువంటి కష్టాలు ఎలా ఉన్నాయంటే కనుక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు. గత 3 సంవత్సరాలుగా వీరికి ఎంత చేసినా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కుంభరివారు మట్టిని తొక్కినట్టుగానే వీరి యొక్క స్థితిగతుల్ని తొక్కినట్టే ఉంటున్నాయి. కానీ అది కొండయ్యేట్లా కనిపించట్లేదు. కొండేయడానికి ఆ మట్టి ఎవరో తీసుకుపోతూ ఉన్నారు. వీరు సంపాదిస్తారు. వీరు ఒక 10 రూపాయలు సంపాదించారంటే 11 రూపాయలు ఖర్చు కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఈ ఒక 3 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంటుంది. 2023 నుంచి కూడా ఇదే పరిస్థితి వీరికి కొనసాగుతూ ఉంటుంది. ఇక ఇంట్లో బాధ్యతలు కూడా వీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అమ్మమ్మల కాడి నుంచి, తాతమ్మల కాడి నుంచి బాధ్యత తీసుకుంటూ ఉంటారు వీళ్ళే. ఇక విదేశాల్లో ఉన్న, స్వదేశంలో ఉన్న బాధ్యత వీరికి తప్పలేదు అనేటువంటి పరిస్థితి వీరు ఉంటారు. ఇక పెళ్ళయి ఉన్న వారికి కూడా వీరు పెళ్ళి అయినప్పటికీ కూడా వీరి బాధ్యత, వారి అన్నయ్యల బాధ్యత, తమ్ముళ్ళ బాధ్యత, నాన్నలు, పెదనాన్నలు, ఈ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యత అంతా కూడా వీరు తీసుకొని చివరికి భార్య చేతిలో, భర్త చేతిలో ఇబ్బంది పడేటువంటి యోగ్యత కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తోంది గత 3 సంవత్సరాలుగాను.
ఏది తీసేసుకోవాలన్నా కూడా ఏం తీసేస్తారు, ఎవరిని పక్కన పెడతారు, అవ్వదు. దీంతో పాటు మళ్ళీ పేరెంటాలని, ఫంక్షన్లని, ఇక ఎక్కడికో వెళ్ళాలి, తీర్థయాత్రలని కూడా వీళ్ళ మీదే పడేసి అందరూ తినేస్తూ ఉంటారు. దీంతో పాటు మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ బాధ్యతలోనే ఒకరికి డబ్బులిచ్చి తీర్థయాత్రలు పంపిస్తే మరొకరు వస్తారు, నేను సినిమాకి వెళ్ళాలి ఇవ్వని. ఇవ్వకపోతే మళ్ళీ వీరి మీద కోపం. అంటే ఈ కోపంతో ఏం చేస్తారంటే వీరి మీద చెడు క్రియలు చేపిస్తూ ఉంటారు. నాకు ఇవ్వలేదు, వారంటే ప్రేమ మీకు అని చెప్పేసి ఇలాంటి చికాకుల్లోనే ఉంటుంటారు. ఈ 3 సంవత్సరాల నుంచి ఇదే ఉంది వీళ్ళకి. నువ్వు పద్మవ్యూహమే ఉంది కలిపితే బయట ప్రపంచం తెలియట్లేదు వీళ్ళకి. అలాంటి కృతిక నక్షత్రం వారికి కొంతమేర బాగుండబోతుంది ఈ పరాభనవ సంవత్సరం. ఎందుకు అంటారేమో, ఈ పరాభనవ సంవత్సరంలో 12వ స్థానంలో ఉన్నటువంటి 11వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు శుక్రుడితో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో, ఇటు చూసుకున్నట్టయితే కనుక 2వ స్థానం 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, 6వ స్థానం 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 11, 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు కావచ్చు. ఇవన్నీ కూడా వీరికి ఈ యొక్క సంవత్సరంలో యోగిస్తున్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఒకటి తొందరపాటు నిర్ణయం, ఇక ఈ జీవితం ఇంతే, ఇక ఎక్కడికైనా పోయి బ్రతకాలి అనేటువంటి తొందరపాటు నిర్ణయం కానీ, లేదా దీనికన్నా గొప్పగా ఏదైనా చేసి సాధించి సంపాదించుకోవాలి, లేకపోతే ఈ కష్టాలు తప్పవు నాకని అలా తీసుకునే తొందరపాటు నిర్ణయాలు కానీ ఇబ్బంది పడతారు, మరీ ఇంకొంచెం కూరుకుపోతూ ఉంటారన్నమాట. అందుకని తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక దగ్గర మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా ధ్యానం చేసుకోవాలి, ఏదైనా కొండగట్ల మీద కావచ్చు, చెరువు ఒడ్ల మీద కావచ్చు, ఆలయంలో కావచ్చు, ఇంట్లో దేవుని మందిరం వద్ద కావచ్చు. ఈ యొక్క నిర్ణయం తీసుకునే ముందు ధ్యానం చేసుకొని ఈ నిర్ణయం సరైందా కాదా అనేది తీసుకోవాలి. నిర్ణయం తీసుకునే ముందు ఎవరికైనా ఎదుటి వారికి చెప్తే అదొక స్థలకాయ నొప్పి మళ్ళీ వీరికి. వారు వచ్చి కూడా మీద పడతారు, అమ్మో వీరు ₹1,00,00,000 సంపాదిస్తున్నారేమో నాకేంటి అనేటువంటిగా కనిపిస్తుంది. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ యొక్క సంవత్సరం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే కొంతమేర మెరుగు చెందుతాయని చెప్పొచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, రైతులుగా కావచ్చు, ఈ రెండింటితో పాటు మెడికల్కి సంబంధించిన రంగంలో కూడా కృతిక నక్షత్రం వారు పై చేయి ఉంటుందని చెప్పొచ్చు. ఇక బిల్డర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఆర్కిటెక్చర్స్ డిజైన్స్ గీజన్లో కానీ ఇలాంటి వాటిలో చాలా అద్భుతంగా ఉంటుంది. సినీ రంగంలో ఉన్నటువంటి కృతిక నక్షత్రం వారికి కూడా కొంతమేర అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ అవకాశాలు జూన్ తర్వాతే కనిపిస్తున్నాయి. జూన్ మధ్యస్థలు అంటే జూన్ 17, 16 తారీఖు తర్వాతనే వీరికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు, అలానే ఏదైనా నెగిటివ్ థాట్స్ అంటే పనికిరానటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఇకపోతే ఈ కృతిక నక్షత్రం వారికి మరొక శాపం ఏంటంటే ఎప్పటి నుంచో లవ్, ఈ లవ్ అనేది పటాపంచలైపోయేసి ఫెయిల్ అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా వారు తుమ్మిదేవుడు ముక్కిలా ఉంటుంది. వాటి వలన ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ అయ్యేసి వీరికి బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, బ్రెయిన్కి సంబంధించినటువంటి న్యూరో సంబంధించినటువంటి వ్యాధులు కానీ, వీరికి హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులు కూడా బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోకూడదు. అంటే వివాహం జరిగే అవకాశం ఉందండి కృతిక నక్షత్రం వారికి? ఇక ఇప్పటివరకు కాని వరకు అయితే ఈ సంవత్సరం కూడా అంతగా కనిపించట్లేదు. కృతిక నక్షత్రం వారికి వివాహం అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి వివాహం చేసుకోకపోవడం మంచిది. 2027 సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు తర్వాతనే వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పితే ఈలోపు వివాహం ఇంకా అత్యవసర పరిస్థితి ఉందంటే చేసుకోవాలి, లేకపోతే వివాహం చేసుకోకపోతేనే మంచిది. వీరు అయితే అండి ఈ నక్షత్రం వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఇక వీరికి విదేశీయానం కూడా కొంచెం కనిపించట్లేదు. ఆగస్టు తర్వాత ఏదైనా ప్రయత్నం చేయాలి. ఉన్నత చదువులు చదువుకోవడానికి అయితే బాగానే ఉంది. కాకపోతే స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి పెళ్లి యోగ్యత అయితే అంతగా కనిపించట్లేదు. అత్యవసర పరిస్థితి వస్తే తప్పితే ఇంకేదైనా పరిహారాలు చేసుకొని పెళ్లి చేసుకోవాలి. ఇక వీరు జీవితంలో ఎదగడానికైతే మనం అనుకున్నటువంటి రంగాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక జాబ్ పరంగా కూడా బాగుంటాయి, మెడికల్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేస్తే మెడికల్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. అలానే వీరికి పరిహారాల కన్నా కూడా ముందు ఇక జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా చూసుకున్నప్పుడు గురువుగారికి నక్షత్రం చూపిస్తే చాలా అద్భుతంగా ఉందండి ఈ సంవత్సరం చెప్తున్నారు. కానీ నాకేమో ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది. ఏంటో ఈ బ్రతుకులు నాకు మారట్లేదండి, ఏ గురువు చెప్పినా మారట్లేదు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి గమనించుకోవాలి. ఎందుకు నా ఒక్కడికే బాగుండట్లేదు, మన మీద శత్రుత్వం ఏముంది, మనతో ఎవరికి ఈ శత్రుత్వం పెట్టుకుంటున్నాను నేను, ఎందుకు బాగుండట్లేదు అని చెప్పేసి గమనించుకోవాలి. ఆ గమనించుకునే స్థాయిలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మన మీద ఏదో చెడు క్రియ జరుగుతుంది, ఇంటికి అష్టదిబ్బందన అయింది. కృతిక నక్షత్రం వారికి మరొకటి ఉంది. అదేమిటంటే కనుక కృతిక నక్షత్రం వారికి వాస్తు ప్రకారంగా వారు నివసించేటువంటి గృహం అద్దెది కావచ్చు, సొంతది కావచ్చు, ఆ గృహంలో వాస్తు బాలేకపోయినా కృతిక నక్షత్రం వారికి ఎక్కువ శాతం వారికి ఇబ్బంది ఉంటుంది. ఆ గృహంలో వాస్తు కూడా గమనించుకుంటూ ఉండాలి. దాంతోపాటు వీరికి స్థితిగతుల్లో ఎవరైనా వీరి మీద ఇది చేయించారేమో,
దానివల్లనే భార్యాభర్తలు విడిపోవటం, కోర్టు కేసులు, ఏ పని చేద్దామో ముందుకెళ్ళలేకపోవటం, అష్టదిబ్బంది అయిపోవటం, సగంలో బయటికి రావటము, అందరూ దూరమైపోతూ ఉంటారు. శని భగవానుడు నెత్తిన కూర్చున్నట్టు ఉంటుంది. ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు. ఇలాంటి క్రియలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారు ఏం చేయాలి అంటే కనుక ఏదైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించాలి. అప్పుడే వారికి పరిష్కార మార్గం అనేది లభ్యపడుతుంది. చిన్న చిన్న వాటి అయితే పరిష్కారం దొరుకుతుంది. ఇక అవి ఉపశమనం మాత్రమే ఉంటుంది. దానికి ఏంటంటే కనుక మనకి పట్టిక ఉంటుంది. ఈ పట్టిక తీసుకొచ్చుకొని తనకు తానే దిష్టి తీసుకోవాలి. కర్పూరం బిళ్ళలు కూడా దిష్టి తీసుకొని కాల్చివేయాలి. తన ముందు వేసుకొని కాల్చివేసుకోవాలి. ఇది ప్రతినిత్యం కూడా వారు చేసుకోవాల్సిన పని. ఏ సమయంలో చేసుకుంటే మంచిది. ఇక దీంతో పాటు వీరు ఏదైనా దుర్గామాతకు కానీ, లలిత అమ్మవారికి కానీ, పార్వతీమాతకు కానీ కుంకుమార్చన చేయించుకోవాలి. ఈ కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ ప్రతినిత్యం కూడా ధరించుకుంటూ ఉండాలి. నుదుటిన పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్టయితే కనుక ఏదైనా దోషం ఉన్నా, కాలసర్ప దోషం, నాగదోషాలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న క్రియలు జరిగితే కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న ప్రయత్నం చేసుకుంటే పరాభరణ సంవత్సరంలో గ్రహాలన్నీ కూడా యోగ్యపడతాయి. ఆ గ్రహ స్థాయిలు అన్నీ కూడా యోగిస్తే కనుక ఈ కృతిక నక్షత్రం వారికి కూడా అంతులేనటువంటి ఒక స్థితిగతులకి వీరు దిగజారకుండా, అంతులేనటువంటి ఆశకి దిగజారకుండా, అంతులేనటువంటి స్థితికి వీరు ఎక్కేలాగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం అయితే వీరు చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. కృతిక నక్షత్రం వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు.